21వ శ్లోకం. తటిల్లేఖాతన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషన్నాం షన్నాం అప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరి. జీవన్ముక్తిని సిద్ధింపజేసే సర్వోత్తమ సాధనమైన భావనా విశేషాన్ని ఈ శ్లోకంలో ఈ గ్రంథంలో ప్రతిపాదించబడిన దేవీ రూపము సహస్రార పద్మములోని చంద్రమండలపు అంశంగా స్థిర రూపమైన ఉన్న 16వ కళ. దీనినే సాదా అని, సమయ అని, ధ్రువ అని అంటారు. ఆ కళయే శ్రీదేవి. ఈ శ్లోకంలో సాధాక్య కళారూపిణి అయిన శ్రీచక్రంలోని శ్రీదేవి యొక్క సూక్ష్మ ధ్యానాన్ని గురించి తటిల్లేఖ తన్వీం. తటిత్ ప్లస్ లేఖ అంటే తటిల్లేఖ, మెరుపు తీగ వలె. తన్వీం అంటే దీర్ఘ సూక్ష్మమైన క్షణ ప్రకాశ వికాస లక్షణము గలది. తపన శశి వైశ్వానరమయీ. తపన అంటే సూర్యుని యొక్కయు, శశి అంటే చంద్రుని యొక్కవు, వైశ్వానరమయీం అగ్ని యొక్కయు రూపకలది. షన్నాం అనుసంఖ్య కల, కమలానాం పద్మముల యొక్క మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞారూపములైన షట్చక్రములనే పద్మముల యొక్క అపి ఉపరి ఇంకను అయిన పైన అంటే రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి, బ్రహ్మగ్రంథి త్రయము కంటే పైన ఉన్న చక్రమవు. మహాపద్మ ప్లస్ అటవ్యాం అనేకములైన రేకులు గల పద్మము అనే అడవియందు సహస్రదళ పద్మపు కర్ణికయందు నిషన్నాం కూర్చున్న తవ అంటే నీ యొక్క కలాం ఈ సాదాఖ్య అయిన బైందవ కళను మృదిత మలమాయేన మృదిత క్షాళనము చేయబడిన మలమాయేన కార్యరూపంలోని మాలిన్యం గల క్రామ క్రోధాదులు, మాయా అసిత అవిద్య అహంకారాదులు గల మనస అంటే మనస్సు చేత అంతఃకరణము వలన పశ్యంత సాదాఖ్య కాల యొక్క అమృతధారా ప్రవాహాన్ని అనుభవిస్తున్న మహంతః మహాత్ములు పరమానందలహరీం పరమానందమును అనే అమృతపు జలను ధరిస్తున్నారు. తల్లి మెరుపు తీగ వలె సూక్ష్మమై దీర్ఘమై క్షణప్రకాశ వికాస లక్షణము కలదియు సూర్యచంద్రాగ్ని రూప సమన్వితమైనదనియు షట్చక్రములపై భాగమున గల సహస్రారమనే మహాపద్మాటవిలో కూర్చున్న సాదాఖ్య అయిన నీ కలను కామాది మాలిన్యములను విడిచిన చిత్తముతో ధ్యానిస్తున్న సజ్జనులు పరమానంద ప్రవాహంలో ఓలలిల్లుతున్నారు. అమ్మవారి అనుగ్రహమునకు పరాకాష్ట ఈ శ్లోకంలో చెప్పబడింది. జీవన్ముక్తిని సిద్ధింపజేసే సర్వోత్తమ సాధనమైన భావనా విశేషం ఇది. ఇంతకు ముందు శ్లోకాలలో కవిత్వము, వక్తృత్వము, కావ్యకర్తృత్వము, స్త్రీ వశీకరణము వంటి ఫలితాలు అమ్మవారి ధ్యానం వల్ల లభిస్తాయని చెప్పారు. కానీ ఈ శ్లోకంలో శ్రీచక్రోపాసనలోని పరమధ్యేయమైన పరానంద స్థితిని గూర్చి అంటే బ్రహ్మానందాన్ని పొందిన స్థితి గూర్చి సాధాక్య కళ అంటే షట్చక్ర కమలాలకు పైన గ్రంథిత్రయానికి పైన సహస్రార క్రమంలో ఈ కళ ఉన్నదని ఈ శ్లోకంలో చెప్పబడింది. కుండలిని శక్తి సహస్రారములో సదాశివునితో కలియడం. భగవతి అయిన దేవి సర్పాకార రూపాన్ని పొంది మూలాధార చక్రాన్ని ఆశ్రయించి కుండలిని శక్తి అనే పేరుతో తామర తోడు విరిచినప్పుడు వచ్చే సన్నని దారము కంటే సూక్ష్మంగా మెరుపు తీగ వలె క్షణకాలము ప్రకాశిస్తుంది. సాధకుడు పద్మాసనం వేసుకుని కూర్చుండి ప్రశాంతమైన మనస్సుతో గుదమును మడమతో నొక్కిబట్టి శ్వాసను ఊర్ధ్వదిశగా నడుపుతూ వాయువును నిలిపివేయాలి. వాయువును కలిపి ఉంచడాన్ని కుంభకము అంటారు. ఈ కుంభకము వల్ల ప్రాణవాయువు తగిలి స్వాధిష్టానమునందున్న అగ్ని మండుతుంది. అగ్ని మండిన వేడి వల్ల వాయువు తగలబడడం చేత కుండలిని శక్తి మేల్కొంటుంది. కుండలిని శక్తి స్వాధిష్టాన మణిపూరముల మధ్య గల రుద్ర గ్రంథిని ఛేదించి అక్కడి నుండి మణిపూరక అనాహతముల మధ్య గల విష్ణు గ్రంథిని ఛేదించుకొని అనాహత విశుద్ధ కమలాల మధ్య గల బ్రహ్మగ్రంథిని షట్చక్రాలను అంటే ఆజ్ఞాచక్రము చివరి వరకు ఛేదిస్తుంది. తరువాత కుండలిని సహస్రారమును చీరి సదాశివుడితో కలిసి సంతోషం పొందుతుంది. సూర్య చంద్ర ఖండములు గ్రంథులు. షట్చక్రాలలో మూలాధార స్వాధిష్టాన చక్రాలను ప్రథమ ఖండము అంటారు. ప్రథమ ఖండము పై భాగము అగ్నిస్థానము, అదియే రుద్రగ్రంథి. మణిపూర అనాహత చక్రములు రెండవ ఖండము. రెండవ ఖండం పై భాగము సూర్యస్థానము.
దీనిని విష్ణు గ్రంథి అంటారు. విశుద్ధ ఆజ్ఞాచక్రములు మూడవ ఖండము పై భాగము చంద్రస్థానము, దీనిని బ్రహ్మగ్రంథి అంటారు. రుద్రగ్రంథి ఆజ్ఞాచక్రం వద్ద, బ్రహ్మగ్రంథి స్వాధిష్టానం వద్ద ఉన్నాయని లలితా సహస్రంలో చెప్పబడింది. కుండలిని శక్తి యొక్క అగ్నితత్వమును చేత, సూర్యతత్వమును చేత, చంద్రతత్వము చేత మనలోని మాలిన్యాలు అనగా మాయ, అవిద్య, అహంకారము, అజ్ఞానము మొదలైనవి క్షాళనము కవింపబడతాయి. అప్పుడు మానవుడు యోగి అవుతాడు. అట్టి స్థితికి చేరిన యోగికి సాదాఖ్య కళ ద్యోతకమవుతుంది. సాదాఖ్యను దర్శించిన వానికి భౌతిక ప్రపంచమే దృష్టి ఉండదు. నిరపేక్షమైన నిరతిశయానందాన్ని కలుగజేసి జీవన్ముక్తి స్థితిలో సాధకుడు ఉంటాడు. ఇది శ్రీదేవి అనుగ్రహమునకు పరాకాష్ఠ స్థితి. తటిల్లేఖా తన్వీ. ఇక్కడ సాదా అనే సహస్రార కమలంలో స్థిరంగా ఉండే 16వ కళను గురించి వివరిస్తుంది. ఈ సాదా కళ తటిత్ లేఖ. తన్వీ అంటే సూక్ష్మంగా దీర్ఘంగా ఉంటుంది. మెరుపు తీగ సైతము సూక్ష్మంగా దీర్ఘంగా ఉంటుంది. క్షణకాలం వికాసంగా ఉండి మంచి ప్రకాశవంతంగా ఉంటుంది. సాదా కళ కూడా మెరుపు తీగ వలె క్షణ ప్రభలతో వెలుగుతూ తపన శశి వైశ్వానరమయీ. సాదా కళ సూర్యచంద్ర అగ్నుల స్వరూపము. సాదా కళ సూర్యచంద్రాగ్నుల సారము. సాదా కళ చంద్ర సూర్యానలాత్మకము. అంటే సాదా కళయే చంద్ర సూర్యాగ్నులు. సాదా కళ అంటే శ్రీదేవి. శ్రీదేవియే చంద్ర సూర్యాగ్నులు కాబట్టి వేరే చంద్ర సూర్యాగ్నులు లేరని భావం. పైన కుండలిని గురించి చెబుతూ అగ్నిస్థానమైన రుద్రగ్రంథిని గూర్చి, సూర్యస్థానమైన విష్ణుగ్రంథిని గూర్చి, చంద్రస్థానమైన బ్రహ్మగ్రంథిని గురించి చెప్పబడింది. కుండలిని శక్తి సహస్రారానికి ప్రయాణించే సమయంలో అగ్ని, సూర్య, చంద్ర స్థానాలైన గ్రంథులను దాటుతుంది. అందువల్ల సాదాకళ సూర్య చంద్ర నలాత్మకము అని గ్రహించాలి. అందుకే సాదాకళ తపన శశి వైశ్వానరమయి అని ఇక్కడ చెప్పబడింది. చెన్నామప్యుపరి కమలానా. ఈ సాదాకళ 6 కమలాలను దాటి అప్యుపరి అంటే వాటి పైభాగాలలో ఉన్న రుద్రగ్రంథిని, విష్ణుగ్రంథిని, బ్రహ్మగ్రంథిని కూడా దాటి సహస్రార కమలంలో ఉంటుంది. కుండలిని భగవతియే సాదాఖ్య కళ. కుండలిని షట్చక్రాలను 3 గ్రంథులుగా దాటి సహస్రారంలో ప్రవేశించే విషయం పైన తెలుపబడుతుంది. నిషన్నాం మహాపద్మాటవ్యాం తవ కళాం. మహాపద్మము అంటే 1000 రేకుల సహస్రార పద్మము. మహాపద్మాటవి అంటే సహస్రార కమలంలోని కర్ణిక. ఈ కర్ణికలో సాదాఖ్య కళ అయిన శ్రీదేవి నిషన్నాం అంటే కూర్చుంటుంది. తవ కళాం అంటే అమ్మవారి సాదా అనే పేరుగా గల దీనిని బైందవ కళ అని, ధ్రువకళ అని, సమన్వయాన్ని పిలుస్తారు. సౌందర్యలహరిలో ఈ సాదాకళని శ్రీదేవి అమ్మవారుగా వర్ణించారు. లలితా సహస్రారంలో సహస్రదళ పద్మస్థ అని ఇదే అర్థంలో ఒక నామం ఉంది. మృది తమలమయేన మనస. యోగ సాధకుల మనస్సు మహాపవిత్రంగా ఉండాలి. వారి మాలిన్యాలు కడిగివేయబడాలి. కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యం అనే అరిషడ్ వర్గాలు తుడిచివేయగలాలి. అలాగే మాయ, అవిద్య, అహంకారము, జ్ఞానము చేయబడాలి. అందుకే సారాభ్య కళ అవుతుంది. మహాంత పశ్యంతో దదతి మహా పరమాహ్లాద లహరి. పైన వర్ణించిన సాదాఖ్య కళ యొక్క అమృత ధారలను అనుభవిస్తున్న మహాత్ములు నిరతిశయమైన ఆనంద ప్రవాహంలో తేలియాడుతుంది. మెరుపు తీగ వలె సన్ననిదిగా సూర్యచంద్రాగ్నిమయమైనది సహస్రార పద్మంలో నిలిచినది అయిన సాదాఖ్య కళను ఏ మహాత్ములు తమ మనస్సులోని మాలిన్యాలను తొలగించుకొని దర్శిస్తారో అటువంటి వారు శ్రీదేవి తత్వరూప దర్శనం వలన పరమానంద ప్రవాహంలో తేలియాడతారని సారాంశము. ఈ శ్లోకానికి ఫలము సకల విరోధి జననాశనము, జన వశీకరణము, నైవేద్యము అరటిపండు, బెల్లము, తేనె. ఇది ఉత్తమ అధికారం గల సాధకుల ధ్యాన విషయము. కిందటి నుండి ఆరోహణ క్రమంలో విద్యాపంచ దశాక్షరములు ఒకదానిలో ఒకటి లయమవుతూ సాగిపోతాయి. 15వది త్రికోణంలోని లీనమయ్యేటట్లు చేసే ధ్యాన విధానం ఇది. సాధకుడు శివశక్తి మేళన స్థితిలోని సదాశివుని యందు ఐక్యం పొంది జీవన్ముక్తుడవుతాడు.